5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పిండ్రు మొన్న సెంటర్ వాళ్ళు. తెలంగాణకెళ్ళి 5గురికి పద్మశ్రీ, చిరంజీవి సారు, వెంకయ్య సార్లకు పద్మవిభూషణ్ అవార్డులు వచ్చినాయి. కవులు, కళాకారులు, సినిమోళ్ళు, లీడర్లు, సైంటిస్టులు, పబ్లిక్ మంచి చేస్తోళ్ళు, టీచర్లు, లాయర్లు ఇట్లా చాలా మందే ఉన్నారు. జల్దిగానే వాళ్లకు అవార్డులు ఇస్తారు కానీ ఇవాళైతే ఈ అవార్డుల కార్యం నడిచింది. భారతరత్నాలు ఇచ్చే కార్యం రాష్ట్రపతి బంగ్లాలో జరిగింది. కాలం చేసిన పాత ప్రధాని పివి నరసింహారావు సార్ తరపున కొడుకు ప్రభాకర్ రావు అవార్డు తీసుకున్నాడు రాష్ట్రపతి మేడం చేతుల మీదకెళ్ళి. ఇన్నేళ్లకు ఒక తెలంగాణ బిడ్డకు భారతరత్న అవార్డు వచ్చిందుల్లా. ప్రధానమంత్రిగా పివి సారు దేశానికి చేసిన సేవలను యాద్ చేసుకుంటా ఈ అవార్డు ఇచ్చిండ్రు సెంటర్ వాళ్ళు. 1921లా వరంగల్ జిల్లా లక్నేపల్లిలో పుట్టి కరీంనగర్ జిల్లా వంగరకు దత్తత పోయిండు. స్వాతంత్ర పోరాటంలో నడిచి కాంగ్రెస్ పార్టీల షరీకై 20 ఏండ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. పార్లమెంట్ కు పోయి సెంటర్ మంత్రి పదవులు ఎన్నో చేసి ఇక రాజకీయాలు చాలనుకున్న యాల ప్రధానమంత్రి పదవి వచ్చింది. దక్షిణ భారతంకెళ్ళి ఫస్ట్ ప్రధాని. తెలుగులా ఇంకెవ్వరు గాలే ఇప్పటిదాకా. పివి సారు కాలం చేసిన 19 ఏండ్లకు భారతరత్న అవార్డు వచ్చిందన్నట్టు. అట్లనే పాత ప్రధాని చౌదరి చరణ్ సింగ్ తరపున మన్మడు జయంత్ చౌదరి, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ సార్ తరపున బిడ్డే నిత్యారావు, బీహార్ పాత సీఎం కర్పూరి ఠాకూర్ సార్ తరపున కొడుకు రామ్నాథ్ ఠాకూర్ భారతరత్న అవార్డులు తీసుకున్నారు. ఈ నలుగురు కాలం చేసిండ్రు కాబట్టి. ఇక బీజేపీ సీనియర్ లీడర్ పాత ఉప ప్రధాన మంత్రి ఎల్కే అద్వానీ సార్ కు కూడా భారతరత్న వచ్చింది కానీ పానం మంచిగా లేక ఈడ్దాకా రాలే. రేపు ప్రధానమంత్రి సారే అద్వానీ సార్ ఇంటికి పోయి గురువుకు అవార్డు ఇస్తాడట.